1 second. వరంగల్ రిలేటెడ్ రాజయ్య గారి ఏరియా. అధ్యక్ష, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం దాదాపు నేషనల్ హైవే మీద 53 కిలోమీటర్లు 2 జిల్లాల పరిధిలో ఉంటుంది అధ్యక్ష. జన్గాం కారిడార్లో ప్రత్యేకంగా కళ్యాం మాణిక్యపురం గ్రామాల మధ్యలో గతంలో 345 ఎకరాల స్థలాన్ని మరి టెక్స్టైల్ పార్క్ కోసమని దాన్ని నిర్ణయించి ఎక్వైర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ప్లేస్లో మరి ఒకవేళ కనుక టీఎస్ఐఐసి కనుక జనగాం జిల్లా పరిధిలో చేస్తే ఆ ప్రాంతంలో చేసేదంటే అనేక పరిశ్రమలు అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఫుడ్ పార్క్ కూడా అక్కడే రావాలనే ఆలోచన ఒకటి ఉంది అధ్యక్ష. అదేవిధంగా గన్పూరు, జఫర్ఘడ్, కిలాషాపూర్, సర్దార్ పాపన్న, అదేవిధంగా నిజాం రాజులు పాలించిన స్థలాలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి టూరిజం డెవలప్మెంట్ కూడా జనగాం జిల్లా కేంద్రంగా చేసుకొని చేస్తుంటే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా వరంగల్ అర్బన్ కింద రాంపూర్లో టీఎస్ఐఐసి కింద చాలా స్థలాలు సేకరించడం జరిగింది. ఐటీ పార్క్తో పాటు వివిధ చిన్న పరిశ్రమల నుండి మొదలు పెడితే మెగా ప్రాజెక్టు వరకు కూడా వచ్చే అవకాశం. టెక్స్టైల్ పార్క్ గతంలో ముప్పారము, దేవునూరు గ్రామాల మధ్యలో అనుకున్నాం అధ్యక్ష. కానీ అక్కడ ఒక 150 ఎకరాల వరకే స్థలాన్ని సేకరించడం జరిగింది. ఆ 150 ఎకరాలు సేకరించడం కాబట్టి దాంట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చేదానికి ఏదైనా ప్రపోజల్ ఉందా, ఆ రకంగా వస్తే బాగుంటుందని గౌరవ ఐటీ శాఖ మంత్రులు అదేవిధంగా సంబంధిత మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. సీఎం గారు. పారిశ్రామిక విధానానికి సంబంధించి చాలా వరకు మనం హైదరాబాద్ చుట్టూ మెదక్ జిల్లా పశ్చిమ భాగం అంటే పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా చాలా వరకు పోయినాం అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తూరు ఒకటి పోయినాం. దీనిలో జరిగింది ఏంటంటే అధ్యక్ష, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు అన్న దాని మీద చెప్తా ఉన్నాను. నేను ఇది కాన్సన్ట్రేషన్ అంతా ఒక సైడ్ పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇప్పుడు హుస్సేన్ సాగర్ అద్భుతమైనటువంటి లేక్, అది హైదరాబాద్కు సముద్రం లేని కొరత తీర్చేటువంటి లేక్. కానీ ఒక స్టింకింగ్ లేక్, ఒక దుర్వాసన వచ్చేటువంటి లేక్గా తయారైపోయింది. రీజన్ ఏంటంటే దానికి జీడిమెట్లలో ఉండేటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆ కాలుష్యం అంతా రావటం, దానిలో చేరటం. ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినా మన మురుగునీరుకి, అయినా కూడా కెమికల్ వచ్చి చేరేటప్పటికీ ఆ లేక్ మొత్తం దెబ్బతిన్నది. ఆ మధ్యన మనం ఒక 60 కోట్లు ఇచ్చి డైవర్షన్ కోసం పైప్ లైన్ కూడా కంప్లీట్ అయింది అధ్యక్ష. అయినా ఆ పోయి మళ్ళీ కింద అక్కడ అదే హోటల్, దాని పేరు ఇప్పుడు మ్యారియట్ హోటల్, ఆడ పోయి మళ్ళీ అక్కడనే కలుస్తాం. అట్లా ట్రీట్మెంట్ అయితే లేదు. దాన్ని విచారించి నేను ఏం చెప్పినట్టు అధ్యక్ష, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం కాంటెక్స్ట్లో మనకు చాలా గర్వించి చెప్పుకునేటువంటి ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ, చాలా గొప్పగా చెప్పుకునేటువంటి. ఆల్మోస్ట్ 40% అధ్యక్ష, గతంలో 30-32% చెప్పేది, 40 నుంచి 45% ఫార్మా ఉత్పత్తులను మన తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం జరిగేటువంటి ఉత్పత్తిలో 40 to 45% మనం చేస్తూ ఉన్నాం. అక్కడ ఎందుకు చేస్తూ ఉంది ఆ ఇండస్ట్రీ, ఎందుకు వచ్చిందంటే మన ఐడిపిఎల్ ఇక్కడ రావటం. సరే, అది పోయినా కూడా దాని తదనంతరం డాక్టర్ అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అవన్నీ కూడా మనకు తెలుసు అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చింది. వచ్చి ఏమైంది, ఫార్మాకు ఎకో ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండడం కానీ ఆ వాతావరణం కానీ ఏర్పడ్డది. మన క్లైమేట్ కూడా బాగా సూట్ అవుతూ ఉంది. కానీ ఏమవుతుంది అధ్యక్ష, దానివల్ల చౌటుప్పల్ మండలం పోతే అక్కడ దివీస్లో పెద్ద ధర్నాలు, మాకు ఇది వద్దని చెప్పి పంచాయతీలు. కొత్తూరు పోతే అక్కడ ఉండేటువంటి కెమికల్ ఫ్యాక్టరీ మీద పంచాయతీలు, ఇవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. అది లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చెయ్యలేమా, మనకు సామర్థ్యం లేదా, అసలు ఆ హజార్డు నివారించలేమా అని చెప్పి నేను తీవ్రంగా తీసుకొని, నేను నా పేషీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమార్ గారితో సహా మన టీఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి గారిని, ఇతర ఇండస్ట్రీ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. 5-6 దేశాలు తిరిగి వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ముందు నుంచి మనం ప్రయాణం చేస్తుంటే ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఆ వాసన వస్తుంది అధ్యక్ష. మనకు తెలుస్తుంది ఇక్కడ ఏదో ఫార్మా ఫ్యాక్టరీ ఉందని. అక్కడ మట్టుకు ఫ్యాక్టరీ లోపల పోయేదాకా కూడా వాసన రానటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఫార్మాసిటీ తేవాలని చెప్పి ప్రయత్నం చేసి ఇదంతా కూడా కొంత చోట తీసుకుపోయి నియంత్రణంగా చేసుకోవాలన్నది నిర్ణయించింది అధ్యక్ష. అట్లానే పరిశ్రమల వాళ్ళకి, ఐటీ శాఖ వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఐ ఫుల్లీ గో విత్ మిస్టర్ కిషన్ రెడ్డి. ఒకటే సైడ్ కాన్సన్ట్రేట్ చేసినారు అన్నారు, కరెక్ట్, అది కరెక్ట్ అప్రోచ్ కాదు అధ్యక్ష. హైదరాబాద్కు
నలుమూలలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని దిక్కులో వస్తేనే ఆ ఓవరాల్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా వరంగల్ మనకు సెకండ్ లార్జెస్ట్ టౌన్ కాబట్టి దాని దృష్ట్యా కూడా వరంగల్ జిల్లా అభివృద్ధి, ఆ పట్టణం అభివృద్ధి దృష్ట్యా టెక్స్టైల్ మేజర్ ఇనిషియేటివ్ అక్కడ తేవాలని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. ముందు రాజయ్య గారు మిత్రులు అన్నట్టు స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో చూసినారు. దానికి చాలినంత స్థలం దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆ పక్కపై సంగం మండలంలో ఈస్ట్ సైడ్లో చేస్తూ ఉన్నారు. వరంగల్ చుట్టూ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు వరంగల్ చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మన హైదరాబాద్కు కూడా మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. నితిన్ గడ్కరీ గారికి మొన్న థ్యాంక్స్ కూడా చెప్పాను. వారు చాలా దయతోని 330 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు కూడా చేశారు. డిపిఆర్ తయారవుతూ ఉంది. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ కాకుండా మళ్ళీ ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి డెవలప్మెంటు ఔటర్ రింగ్ రోడ్డుకు సిటీకి మధ్య, ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య పూర్తి స్థాయిలో హైదరాబాద్ నలుమూలలో రావాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దీని మీద ఐటీ మినిస్టర్ గారిని నేను కోరుతా ఉన్నా. అఖిలపక్ష సమావేశం కూడా రోజు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ని పిలిచి ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవరొక్కరు చేసే పని కాదు, అందరం కలిసి చేసుకోవాల్సిన పని. హైదరాబాద్ సమగ్రమైన అభివృద్ధి కానీ, హైదరాబాద్ వరంగల్ కారిడార్ కానీ, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో అవలంబించే విధానాలు కానీ అన్నీ కూడా ఒక సమగ్రంగా ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి చర్చ చేస్తే అందరు సభ్యులకు అన్ని పార్టీలు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి విధానంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానికోసం సభ్యులు చెప్పింది తప్పకుండా గమనంలోకి తీసుకొని గ్రోత్ అనేది ఓవరాల్ రావాలి అధ్యక్ష. అన్ని దిక్కులు కూడా సమానమైనటువంటి గ్రోత్ రావాలి. కొత్త జిల్లాలు ఏర్పడి దాని విధానం కూడా మనం ఒకసారి చర్చ చేసుకున్న ఎజెండాలో పెట్టమని చెప్తామని రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నేను అంటే ఏ విధంగా ఆ కొత్త జిల్లాలు రూపుదిద్దాలి, అక్కడ అధికారులు వచ్చిందా రాలేదా, అందరు శాసనసభ్యులు కూడా చర్చలో పాల్పంచుకొని చెప్తే దానికి ఒక సమగ్రత వస్తుంది, అందరం కలిసి బాగా చేయగలుగుతాం. కాబట్టి 17th 18th మళ్ళీ ఎట్లా తమ సభ పెడుతున్నారు కాబట్టి ఓ రోజు అవసరం వస్తే పొడిగిచ్చైనా ఈ కొత్త జిల్లాలు వ్యవస్థ చర్చ దాని మీద కూడా మనం చేస్తే మంచిదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను అధ్యక్ష. The question hour is over. Now statement by the Honorable Chief Minister. అధ్యక్ష, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం లభించాలని, సామాజిక వర్గాలన్నీ ఆర్థిక స్తోమతతో ఆత్మగౌరవంతో జీవించాలని, దీనికోసం తెలంగాణ ప్రజల జీవికను పరిపుష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకు అనుగుణంగా పరిపాలనలో అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. నేడు రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ రంగానికి కేటాయించింది. మా ప్రభుత్వం పేదల పక్షం వహించిందని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అందుకే అడుగడుగునా ప్రభుత్వానికి అండదండగా నిలుస్తున్నారు. రాజకీయ పార్టీలు చాలా వరకు మేనిఫెస్టోలో ఉన్న నిర్ణయాల అమలుకే పరిమితం అవుతాయి. కానీ మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా దృష్టి వచ్చిందే తడవుగా వెంటనే వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నది. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆసరా పేరుతో పెద్ద ఎత్తున పెన్షన్లు అందజేస్తున్నాం. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు బీడీలు చుట్టి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎంత శ్రమించినా వారు తమ జీవనావసరాలకు తగినంత ఆదాయం పొందలేకపోతున్నారు. వారి కష్టాలను గమనించిన ప్రభుత్వం బీడీ కార్మికులకు నెల నెల 1000 రూపాయల జీవన భృతిని ప్రకటించింది. గతంలో ఉద్యమాలు చేసినా మాకు న్యాయం దక్కలేదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం మేము అడగకముందే మాకు న్యాయం చేసిందని బీడీ కార్మికులంతా ఎంతో సంతోషపడుతున్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చు కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధలను సానుభూతితో అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి కోసం 51,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించిందని సభకు తెలియజేస్తా ఉన్నాను. పై 2 పథకాల మాదిరిగానే మేనిఫెస్టోలో ప్రస్తావించకున్నా నేడు మరో మానవీయ నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరమనే విషయం గత కొంతకాలంగా మా దృష్టికి వస్తున్నది. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని సాధ్యాసాధ్యాలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. పేదరికం పురుషుల కన్నా
మహిళలను మరింత వేధిస్తుంది కనుక నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు నెలా 1000 రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నాం. వచ్చే మార్చి మాసంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయిస్తాం. ఒంటరి స్త్రీలకు ప్రతి నెల 1000 రూపాయలు జీవన భృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది కనుక జిల్లా కలెక్టర్లందరూ వెంటనే పూనుకుని ఒంటరి స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలంతా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అసలైన ఒంటరి స్త్రీలకు మాత్రమే సహాయం అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి పేర్ల నమోదు కార్యక్రమం బాధ్యతను గౌరవ శాసనసభ్యులు కూడా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని ఈ సభ ముక్తకంఠంతో స్వాగతిస్తుందని ఆశిస్తున్నాను. వాయిదా ప్రతిపాదనలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మతపరమైన రిజర్వేషన్ల మూలంగా బీసీ కులాలకు ఎదురయ్యే సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సండ్ర వెంకటవీరయ్య గారు మరియు ఇతరులు క్యాబ్ల సమ్మె వల్ల హైదరాబాద్ నగరంలో ప్రజలు మరియు డ్రైవర్ల సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ 0 అవర్. జి అంజయ్య గారు. R&B మినిస్టర్ గారి మీ ద్వారా గురిందంటే ఇంతకుముందు ఒక ప్రశ్న కూడా వచ్చింది నేలపై వంతెనని. మా షాద్నార్ సమీపంలో పురాతన అంటే మా పాత నేషనల్ హైవే మీద రైల్వే బ్రిడ్జ్ ఉన్నది, తర్వాత చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. మంత్రి గారు కూడా అక్కడ సందర్శించినప్పుడు ఆ పరిస్థితి చూసిండు, అది బాగు చేస్తామని చెప్పిండు. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఈ రోడ్డును పాత నేషనల్ హైవేను 4 లేన్స్ రోడ్డుగా మార్చి తొందరగా మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు అధ్యక్ష. చాలామంది ఆ ప్రాంతంలో ఆ బ్రిడ్జిలు ఇరుకు ఉన్నందుకు ప్రతి 8 రోజుల్లో చాలామంది యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. కాబట్టి అది గమనంలోకి తీసుకొని ప్రజల ప్రాణాలు రక్షించాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అంజయ్ గారు చెప్పిన విషయం పరిశీలనలో ఉంది అధ్యక్ష. సత్వరమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, నేను ప్రస్తావించబోయే విషయం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు అధ్యక్ష. వారు సభలో లేరు, ఎవరైనా నోట్ చేసుకొని వారికి అందజేయవలసిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఈరోజు గుడిపల్లి గట్టు ద్వారా కుడి ఎడమ కాలువ ద్వారా నీళ్లు వదలడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎడమ కాలువ కలవకుర్తి నియోజకవర్గం వరకు పోయి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి కాలువ ఈరోజు ఆ కలవకుర్తి వరకు నీళ్లు తీసుకుపోకుండా ఎడమ కాలువను పూర్తిగా మూసివేసి కుడి కాలువకు నీళ్ళు ఇచ్చి అచ్చంపేట ద్వారా ఇవాళ డిండికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కలవకుర్తి ఎత్తిపోతల పథకంలో డిండి భాగం కాదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి మాత్రమే దానికి డిండికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పాలమూరు రంగారెడ్డిలో ఉంది. అందుకని ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి వరుసగా మేము కరువులతో బాధపడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం అంతా మిగతా 9 జిల్లాల్లో వర్షాలు బాగా పడితే మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం వర్షపాతం చాలా తక్కువగా ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినాయి. కనీసం చెరువులను నింపితే తాగడానికి మనుషులకు కానీ పశువులకు కానీ నీళ్లు దొరికేటువంటి అవకాశం ఉంది. భూగర్భ జలాలు ఈరోజు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అందుకని దయచేసి ఇలా డిండి నింపేదానికన్నా ఈ గుడిపల్లి గట్టు నుంచి ఎడంకాల ద్వారా కలవకుర్తి వరకు ఉండేటువంటి ఆ చెరువులు నింపాల్సిందిగా నేను తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకు ప్రభుత్వానికి నేను చిన్నారెడ్డి గారు చెప్పిన అంశం సంబంధిత మంత్రి గారికి ప్రోత్సాహం చేయడం జరుగుతుంది అధ్యక్ష. గువ్వల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఇది ముఖ్యంగా మా జిల్లాలో 15 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి కేఎల్ఐ ద్వారా ఉపయోగం లేని కారణంగా చాలా ఇబ్బందులు పడ్డది మా జిల్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా లక్షలాది ఎకరాలకు కేఎల్ఐ ద్వారా నీళ్ళు అందిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష. గతంలో డిజైన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈపీసీ విధానాన్ని అవలంబించినటువంటి కారణంగా నా నియోజకవర్గంలో అదనంగా 50-60 వేల ఎకరాలకు నీరు అందడానికి అవకాశం ఉన్నప్పటికీ అక్విడేట్ల నిర్మాణం చేపట్టే విషయంలో గత ప్రభుత్వం వెనకడుగు వేసిన కారణంగా, గత పాలకుల దూరదృష్టి లోపం కారణంగా నా నియోజకవర్గం నుండి వెళ్తున్నటువంటి ఈ కేఎల్ఐ కాలువల ద్వారా 3-4 మండలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం వాళ్ళు చేయని కారణంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి దయచేసి ఈ విషయం గుర్తించాలని కోరుతా ఉన్నా. కేఎల్ఐ ద్వారా అదనంగా ఈ ఎక్స్టెన్షన్ చేసినట్టయితే, అక్విడక్ట్ల నిర్మాణం కనుక చేపట్టినట్టయితే 50-60 వేల ఎకరాలకు నీరు అందడానికి అవకాశం ఉంది. దాని విషయంలో దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా సముద్రం నుండి 680 మీటర్ల ఎత్తైనటువంటి ప్రాంతం అమ్రాబాద్ మండలం అధ్యక్ష నల్లమల్ల ప్రాంతంలో ఉంది. దానికి సంబంధించి ఒక 3 నుండి 5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం అవసరం ఉంది అధ్యక్ష. ఆ రకమైనటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేపడితే తప్ప ఆ ప్రాంతానికి సాగునీరు అందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా కేఎల్ఐని విస్తరించే విషయంలో కానీ, లేదంటే కొత్తగా ప్రాజెక్టుల ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ శ్రద్ధ వహించి వెనుకబాటుతనాన్ని నిర్మూలిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, గత పాలకుల గౌరవ సభ్యులు గువ్వల బాలాజీ గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారికి తెలియజేస్తాం అధ్యక్ష. ఖాద్రి గారు. जनाब स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत को तवज्जो दिलाना चाहता हूं कि हमारे रियासत में उर्दू को दूसरी सरकारी ज़बान का दर्जा दिया हुआ है, लेकिन आज तक इस पर अमलवारी जिस तरीके से होनी चाहिए नहीं हो रही है। उर्दू को फ़रोग़ के लिए, उर्दू की तरक्की के लिए आज ज़रूरी है कि तमाम महकमे जात में उर्दू के जो ट्रांसलेटर है उनका तकर्रुर होना चाहिए। तमाम सरकारी दफातर में उर्दू के दरखास्तों को नहीं लिया जा रहा है, क्योंकि उर्दू की दरखास्त उर्दू का जानने वाला ही वहाँ पर मौजूद नहीं है, जबकि सेकंड लैंग्वेज होने की हैसियत से हर मुकाम पर उर्दू के ट्रांसलेटर को रखने के अहकामात है, लेकिन इस पर अमलावरी नहीं हो रही है। सेल इंसानी फार्मूले के तहत तमाम प्राइवेट और गवर्नमेंट स्कूलों में उर्दू ज़बान की तालीम देने के लिए उसमें सहूलत दी गई, उस पर भी अमलावरी नहीं हो रही है। आज हमारे चाहिए कि हम इसके ऊपर तवज्जो दें। उर्दू एक ऐसी ज़बान है जिसकी तरक्की के लिए हमारे चीफ मिनिस्टर साहब खुद उर्दू पे अबूर रखते हैं, उर्दू से वाकिफ़ हैं, और उन्होंने वादा किया था, तयक़ुन दिया था कि उर्दू की अमलावरी के लिए हम बहुत ठोस इक़दाम करेंगे और उर्दू दाँ के लिए तमाम लोगों से मुशावरत करके इम्प्लीमेंट के लिए कोशिश करेंगे। मैं आपको ये बताना चाहता हूँ कि आज जितने भी नेम प्लेट्स है सरकारी दफातर पर, उसके उर्दू के नाम नदारत है उर्दू ज़बान, और आरटीसी के बसेस पे उर्दू लिखे जाते थे, वो भी ख़त्म हो गए। अब तो इलेक्ट्रॉनिक नेम्स आ रहे हैं डिस्ट्रिक्ट के, उसमें उर्दू को नज़रअंदाज किया गया। मेरी गुजारिश है कि उर्दू की अमलावरी के लिए एक खुसूसी मीटिंग तलब करके इस पर अमल करना चाहिए। ले दे के हैदराबाद में खुसूसन हमारे पुराने शहर चार मीनार में असदुद्दीन ओवैसी साहब जब एमएलए थे एक उर्दू मस्कन तामीर करवाए थे, ले जाके 1 महीने से उसको भी हुकूमत की तरफ से बंद कर दिया गया है। क्यों बंद किया गया, किस वजह से बंद किया गया, उसका कोई पता नहीं है। उर्दू मस्कन को फौरी खोलना चाहिए। अदबी सरगर्मियों की उर्दू ज़बान के इम्प्लीमेंट के लिए उर्दू ज़बान के इम्प्लीमेंट के लिए एक मरकज़ था, उसको भी हुकूमत की तरफ से बंद कर दिया गया। इसकी इंक्वायरी होना चाहिए, जो भी इसका जिम्मेदार उसके ऊपर कार्रवाई करना चाहिए। उर्दू ज़बान में असेंबली के अंदर, स्पीकर साहब आपसे कहूँगा कि असेंबली के अंदर भी उर्दू के ट्रांसलेटर का पोस्ट है, लेकिन उसको अभी तक उसको फुलफिल नहीं किया गया। उर्दू की अमलावरी के लिए हुकूमत फौरी अपने इक़दाम के जरिए हैदराबाद और तेलंगाना में उर्दू ज़बान भी चाहती है कि उसके साथ इंसाफ हो। नाइंसाफियों के खिलाफ नई रियासत तक की तश्कील पा गई, लेकिन उर्दू ज़बान के उर्दू మినిస్టర్ గారు
समझे ना जी, वैसा नहीं, 0 ओवर है, जो ऐसा दबाए तो नहीं चलता, ये 0 ओवर है। हुकूमत की तरफ से तयखुना दिए गए थे, जितने भी सरकारी एग्जाम तकर्रुरात के मुलाजमतों के जितने एग्जाम हो रहे हैं उसमें भी उर्दू में एग्जाम लेने के लिए मुतालबा किया था। चीफ मिनिस्टर साहब ने वादा भी किया था, उस पर भी अमल आरी बेहद जरूरी है। उर्दू को रोजगार से मरबूत करना चाहिए। रोजगार से अगर उर्दू जबान वाबस्ता हो जाए तो उर्दू की हिफाजत भी होगी, इसकी तरक्की भी होगी, हुकूमत का एक अच्छा काम भी होगा। मैं उम्मीद करता हूं कि उर्दू जबान के साथ हुकूमत इंसाफ करेगी। शुक्रिया। जनाब पाशा कादरी साहब उर्दू के ताल्लुक से जो बयान दिए उसके बराबर तवज्जो देंगे, इसके ताल्लुक से सरकार बराबर उसका अमलवारी का वास्ते कोशिश करेंगे। गोपीनाथ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎర్రగడ్డ మున్సిపల్ డివిజన్ ఉంది అధ్యక్ష. ఎర్రగడ్డ మున్సిపల్ డివిజన్లో ఒక 14 లొకాలిటీసు బాలనగర్ మండల్ పరిధిలోకి వచ్చినాయి అధ్యక్ష. ఈ బాలనగర్ మండల్ పరిధిలోని ఈ 14 లొకాలిటీసు ఎర్రగడ్డ, ఓల్డ్ సుల్తాన్ నగర్, ప్రేమ్ నగర్, ఆనంద్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్, బంజారా నగర్, న్యూ ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్, హైమావతి నగర్, న్యూ శాస్త్రి నగర్, ప్రేమ్ నగర్, లక్ష్మీ కాంప్లెక్స్, జనప్రియ అపార్ట్మెంట్స్, శంకర్లాల్ నగర్ అధ్యక్ష. ఇవి బాలనగర్ మండల్ పరిధిలోకి రావటం వల్ల ఇక్కడ హౌస్ నెంబర్ ట్యాక్స్ టోటల్ జిహెచ్ఎంసీ పరిధిలోకి రావటం వల్ల ఈ 14 ఈ లొకాలిటీస్ వాళ్ళకి పెన్షన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కానీ, లోన్స్ కానీ ఇవి కూడా ఈ బాలనగర్ మండల్ పరిధిలో ఉండటం వల్ల ఈ హైదరాబాద్ సిటీ ఈ హౌస్ నెంబర్ ట్యాక్స్ ఇక్కడ పే చేయడం వల్ల వాళ్ళు ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఏమొచ్చినా కానీ ఈ బాలనగర్ పరిధి మండలంలో మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండటం వల్ల వాళ్ళు అన్నీ కూడా అవకాశాలు కోల్పోతున్నారు. ఇది దాదాపు 30,000 మంది జనాభాకి మెయిన్ దీంట్లో ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకి వర్గాల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అధ్యక్ష. దీన్ని మన రెవెన్యూ మినిస్టర్ గారు దీన్ని జిహెచ్ఎంసీ పరిధిలోకి మరి దీని ఈ 14 లొకాలిటీస్ని బాలనగర్ మండల పరిధిలో నుంచి తీసుకొస్తే వీళ్ళకి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది అధ్యక్ష. తమరి ద్వారా రెవెన్యూ మినిస్టర్ గారిని జిహెచ్ఎంసీ పరిధిలోకి ఈ 14 లొకాలిటీస్ తీసుకోవాలని కోరుకుంటాను. మినిస్టర్ గారు. జిహెచ్ఎంసీ గౌరవ సభ్యులు మాగంటి గోపినాథ్ గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారికి తెలియజేస్తాం అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, ఈనాడు ఓలా యూబర్ ఎవరైతే ప్రతినిత్యం విశ్వనగరంగా మారినటువంటి మన హైదరాబాదులో 80,000 పైచులకు కార్లతోని యావత్ ప్రజానికాన్ని దూర ప్రాంతాలకు చేరవేస్తున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఆటో రేటు కన్నా తక్కువన్నటువంటి ఈనాడు కారులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ 2 యాజమాన్యాలు వాళ్ళని నరక యాతన పెడుతూ 80,000 పైచులకు 140,000 మంది దీనిపైన ఆధారపడి డ్రైవర్లుగా ఉన్నటువంటి వీళ్ళని 18 నుంచి 20 గంటల వరకు వాళ్ళతోని పని చేయిస్తూ 25% వాళ్ళతోని కమిషన్ తీసుకుంటూ ప్రతి మాసం కూడా 5,000 వెహికల్స్ ప్రతి మాసం కూడా పెంచుతూ వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రతినిత్యం వీళ్ళని వేధిస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు గత మాసం 30వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ న్యాయమైన కోరికలు అడుగుతుంటే ప్రభుత్వం మా ఇంట ఉంది, పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళని కేసులు పెట్టించి
నానా యాతన పెడుతున్నటువంటి దీన్ని ప్రభుత్వం వెంటనే హోంశాఖ మాత్యులు, అదే రకంగా ట్రాన్స్పోర్ట్ శాఖ మాత్యులు వాళ్ళని పిలిపించి, యాజమాన్యాలను పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చాలి. అధ్యక్ష, 80,000 మంది ఈనాడు పుట్ట చేత పట్టుకొని రోడ్డు పైన కూర్చొని వాళ్ళకు కావలసినటువంటి కమిషను తింటున్నటువంటి వాళ్ళని, వాళ్ళు తినడానికి వాళ్ళ అభ్యంతరం చెప్పడం లేదు, కానీ వాళ్ళ న్యాయమైన కోరికలు కావాల్సినటువంటి విషయంలో అడుగుతుంటే పోలీసు వాళ్ళ ద్వారా కేసులు పెట్టించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో జైల్లో చుట్టూ తిప్పుతుంటే ఏ రకంగా వాళ్ళు ఉంటారు అధ్యక్ష? అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు లేక 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి కార్లు కొనుక్కొని వీళ్ళు ఏదో జీవనోపాధి గడుపుకుందామని ప్రయత్నం చేస్తుంటే ఈనాడు ప్రభుత్వము మరి 30వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళ వెంటనే పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మీ ద్వారా. గౌరవ సభ్యులు రామచంద్ర రెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఉదయాన్నే మరి కలవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా 3 గంటలకు వారికి టైం ఇచ్చినాం. తప్పకుండా దీని మీద పరిష్కారం చేస్తాం అధ్యక్ష. గ్యాదర్ కిషోర్. అధ్యక్ష, ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ అండ్ ఆశా వర్కర్లకు సంబంధించి ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద గత ప్రభుత్వం మొదలుపెట్టి తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు ఇప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎంగా మార్పు చేసి వాళ్ళని కొనసాగిస్తున్నారు. అయితే అదే సందర్భంలో మొదటి ఏఎన్ఎంస్కి ఉన్నటువంటి బేసిక్ పేకి మించి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి లేదనేటువంటి గతంలో ఉన్నటువంటి నిబంధన మేరకు వారికి 10 నుంచి 12,000 రూపాయల వరకే శాలరీ ఇస్తున్నారు అధ్యక్ష. అయితే రీసెంట్గా పోయినటువంటి పిఆర్సీ ద్వారా ఫస్ట్ ఏఎన్ఎంస్కి ఉండేటువంటి శాలరీ కూడా దాదాపు బేసిక్ పేనే 20,000 దాటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ నియమాన్ని అనుసరించైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఒక నివేదిక పంపిస్తే వారికి 20 నుంచి 22,000 వరకు జీతం ఇచ్చేటువంటి వెసులుబాటున్నది అధ్యక్ష. అదే సందర్భంలో ఎన్ఆర్హెచ్ఎం కిందనే వచ్చినటువంటి ఆశా వర్కర్లకు కూడా హానరోరియం కింద ఇవ్వడానికి వెసులుబాటు ఉంది. గతంలో చాలా సందర్భాలలో ఎన్ఆర్హెచ్ఎంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి డబ్బులు సరిగా ఉపయోగించుకోక వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటిని వీళ్ళ కోసం వినియోగించి వాళ్ళ సమస్యను పరిష్కరించడంతో పాటు సెకండ్ ఏఎన్ఎంస్కి ఉన్నటువంటి మెటర్నిటీ లీవ్కి సంబంధించినటువంటి శాంక్షన్ కూడా, తర్వాత యూనిఫామ్ అలవెన్స్ కూడా ఇవ్వట్లేరు. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దాని మీద స్పందించి కేంద్ర ప్రభుత్వంకి నివేదిక పంపించి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్.